జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అందరూ కూడా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ముఖ్యమంత్రితో పాటు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా జూబ్లీహిల్స్ లోనే ఒక ప్రచారం కూడా చేపడుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు కూడా రావడం జరిగింది. అసలు మరి ఏం ఫిర్యాదు చేశారు వారి మాటని అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ముందు ఎటువంటి అంశాలు ప్రస్తావించారు, అసలు ఏమని ఫిర్యాదు చేశారు? ఈ రోజు కేంద్ర ఎలక్షన్ కమిషన్ ని బీఆర్ఎస్ పార్టీ తరఫున మా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ కలవటం జరిగేది. దానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఓడిపోతున్నామన్న భయంతో అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. అందుకే అక్కడ ఓటింగ్ అనేది పీస్ఫుల్ గా జరగాలి, ఫ్రీ అండ్ ఫేర్ జరగాలి అంటే కేంద్ర బలగాలు ఉండాలి, సెంట్రల్ ఫోర్సెస్ ఉంటేనే అక్కడ ఓటర్స్కి ఒక కాన్ఫిడెన్స్ కలుగుతుందనే మాట చెప్పడం జరిగేది. ఎందుకంటే ఆ నియోజకవర్గ ప్రొఫైల్ కూడా ఎలక్టరేట్లు కూడా ఎక్కువ శాతం మధ్యతర కుటుంబాలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. వారు తొందరగా భయానికి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి చెప్పడంతో ఎలక్షన్ కమిషన్ స్పందించి తప్పనిసరిగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, ఏ ఓటర్ కూడా ఇబ్బంది లేకుండా వారు ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తామని ఒక అష్యూరెన్స్ ఇవ్వటం జరిగేది. రెండోది ఇంపర్సనేషన్ అంటే ప్రత్యేకంగా మహిళా ఓటర్లలో బోగస్ ఓటింగ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. దాన్ని అరకట్టాలంటే మరి ప్రతి బూత్ లో మీరు ఒక లేడీ ఆఫీసర్ని పెట్టండి, ఎందుకంటే ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుందని చెప్పడానికి ఆ ఐడియాను, ఆ సజెషన్ని వెల్కమ్ చేసేది ఎలక్షన్ కమిషన్. తప్పనిసరిగా ఈ లేడీ ఆఫీసర్స్ని ప్రతి బూత్ లో పంపిస్తామని చెప్పారు. మూడోది కొందరు ఆఫీసర్స్ మరి వారు అతి ఎక్కువ చేస్తున్నారు, అంటే అధికార దుర్వినియోగంతో పాటు వాళ్ళు ఏదో ఒక అధికార పార్టీ సభ్యులుగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు.